వెల్కమ్ టు కలర్ ట్రెండ్స్. స్టార్ట్ అయిపోయినామండి. గుడికి హడావిడిగా ఉంది. 6:37గా వస్తుందండి. ఫుల్ అక్కడ నుండి కంటిన్యూ అవుతుందండి, చూపిస్తాము. ఇదిగోండి పాపకి గంప నెత్తిని పెడుతున్నాను. నేను బ్యాగ్ తీసుకొని ఆమె ముందు పదమ్మ వెనక్కి తిరిగి చూడకూడదు అంటే ఇంక బయలుదేరుతా ఉంది. వాళ్ళు అక్కడ వ్యాన్ దగ్గర ఆగింది పాప. ఇంకా ఎక్కాను నేను, తీసుకోవాలి కదా లోపలికి వెళ్ళి. మా ఆడపడి చెప్పింది పెద్ద పాప, అక్క, ఇంకొక ఆమె పక్కన రిలేటివ్ వాళ్ళు, మామ, శివాజీ మామ, మా ఆయన, అత్తయ్య. ఇవన్నీ పాప, మా పాప అవన్నీ అవ్వవ్వ అంటే ఇట్లా చూస్తూ ఉంది. బావగారు బావ ఎక్కుతున్నారు. ఇవన్నీ రమణమామ అంటే అత్తయ్య వాళ్ళ మేనత్త కొడుకు అన్నమాట. ఈయన అత్తయ్య వాళ్ళ తమ్ముడు, మా ఆయన. అంతా కూర్చున్నాము. లేదు పాప మామ అని పిలుస్తుంటే రేపు నేను పిలుస్తున్నా. ఇవ్వండి అక్కడ మాడపచ్చు వాళ్ళ పాప, బాబు, వాళ్ళ ఆయన ఎక్కారు. వాళ్ళు న్యూ కపుల్స్ అండి, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి. ఇంకా రీచ్ అయిపోయినాము బైపాస్కి. ఇంకా దిగేసాము, బాగా దిగారు. ఇవన్నీ నేను దిగుతున్నా. మా ఆడపడుచు దిగింది, అక్కడ అందరూ దిగేస్తున్నాము. పాప గంప పెట్టుకోవాలి కదా, మటేసి పెట్టుకున్నారు గంప పెట్టుకోమని. ఇదిగోండి మా అబ్బాయి గంప పెట్టాడు వాళ్ళ అక్కకి. ఇంక బయలుదేరుతున్నాము గుడి దగ్గరికి. అత్తయ్య హాయ్ ఫ్రెండ్స్ అంటూ వస్తా ఉంది. ఇంకా పంబల వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ బయలుదేరుతున్నాం గుడి దగ్గరికి. హాయ్ చెప్పు మా అంటే చెప్తున్నా. ఇక పిల్లలు అంతా మా బంధువుల పిల్లలు, అక్క. ఇంకా బయలుదేరుతున్నాము. ఇదంతా బయలుదేరేసినాము. ఇదిగోని మేకలు చాలా ఉంటే పాపలను వీడియో తీసుకుంది. గుడి దగ్గరికి కనుక అందరం బయలుదేరేసాము. అమ్మవార్లు చాలా బాగా అలంకరించారు. బొమ్మలు ఫోటోని కట్టేస్తున్నారు. ఏమాదిరి అమ్మారు వెళ్తారు. చిన్నక్క ఫస్ట్ ఒక దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేద్దాము. ఇదిగోండి పాప దీపం వెలిగిస్తుంది. ఫస్ట్ ఒక దీపం వెలిగించుకొని మళ్ళీ పూజ స్టార్ట్ చేద్దామమ్మా అని చెప్పింది అక్క. ఇదిగోండి పూజ స్టార్ట్ చేసినాము, పెడుతున్నాను. అక్క పసుపు పెడుతుంటే నేను కుంకం పెడుతున్నా. అన్నిటికీ చాలా సేపు పట్టిందండి. పసుపు కుంకం పెట్టడానికి 1.5 hours మ్యాక్సిమం పట్టింది. అంతసేపు పెట్టాము. ప్రతి ఒక్క చోట చూపిస్తాను చూడండి. బయట చెట్టు దగ్గర బొమ్మ పెట్టి ఇంటి కాడ ఒకరు పసుపు పెట్టడము, పాప నేను కుంకుమ పెట్టడము. పెట్టిందండి కొద్దిగా గట్టిగానంటే నేను వస్తాను. పాప వచ్చి కలుస్తాను. కొంచెం ఎక్కువ అయిపోయిందని చెప్తాను అక్క. చాలా ఓపికగా చేసిందక్క. కంట పెట్టాను. ప్రతి ఒక్క చోట మిక్సీ కాకుండా పెట్టండి, అన్ని చోట్ల పెట్టాలి. నేను పెట్టిన చోటంతా పెట్టుకుంటూ రండి అని చెప్పింది. అన్న వచ్చి అన్నం పెట్టుకుంటున్న మామ, చిన్న మామ. పప్పు పెట్టడం, నేను కుంకుమ పెట్టడము, పాప ముగ్గురం పెడుతున్నాము. గడపలకి అన్నింటికి ప్రతి ఒక్క చోట మిస్ కాకుండా నాన్ స్టాప్గా పెడుతున్నాము.
చాలాసేపు పొయ్యి అనుకోలేదండి. చాలాసేపు ఇలా పెట్టింది అక్క. పొంగలు పెట్టుకొని మేము అక్కడ లోపల గుడి లోపల పూజ కార్యక్రమంలో ఉన్నాము. చాలా చమ్మగా ఉంటుంది. పెట్టుకున్నాము ప్రతి ఒక్క చోట పెట్టుకున్నాము. చెప్పాను కదా, చాలాసేపు పట్టింది ఇక్కడ పెట్టడానికి. ఇద్దరు కుక్కలు పెడుతున్నాము. పసుపు పెడుతుంది అక్క. తెరప లేకుండా, గ్యాప్ లేకుండా పెట్టండి అమ్మ. ప్రతి ఒక్క చోట పసుపు, మిసి కాగలు పెట్టుకోండి. మధ్యలో పాప ఇవన్నీ కుక్కలు పెట్టడానికి అంటే కానివ్వండి. మాకు వాళ్ళకొస్తే వాళ్ళు ఎక్కడంటే అక్కడ వెళ్ళి పెడుతున్నాము. స్టార్ట్ చేశారు వేరే వాళ్ళు. వాళ్ళు వచ్చి పడుతున్నారు. గడపలకి నాకు ఫస్ట్ వస్తుంది. నేను రాస్తానమ్మా, గడప లేకుండా రాయాలి. వాళ్ళు కాదు, మీకు కూడా లెక్క. పొంగల్ పెట్టుకోండి. చెప్పాను కదా, పొయ్యి వెళ్ళలేదు. నైట్ వర్షం పడి చెమ్మ ఎక్కువగా ఉంది. 3-4 కర్పూరాలు వేసే కానీ పెరగలేదు పూలు. వాళ్ళు వేరే వెళ్తూ ఉన్నారు. మనవాడు పాప నిమ్మకాయ అమ్మవారికి అరటి మొక్కలు కడుతున్నారు. ఇంకా వేరే రెడీ తీసుకుంటున్నారు లోపలికి. ప్రతిమకి వాళ్ళని పిలుస్తూ ఉంది అమ్మవారి ప్రతిమకి. దీపాలు వెలిగించి ఇవ్వండి. ఇంకా ముగ్గు వేయమనింది అక్క. వేస్తున్నా. కుంకుమ పెట్టమ్మా, పసుపు కుంకుమ పెట్టు అని చెప్తాను. పెడుతున్నాను. ప్రసాదం కాలిపోతుంది. పెడతాను చూడండి. పొగలు వస్తుంది పక్కన. వేసింది నేను చల్లమంటుంది. అయిపోయింది. ఇంకా ప్రసాదాలు పంచడము, భోజనాలు అంతా తీయలేకపోయినాము. బంధువులు అంతా వచ్చేసరికి ఇంక మర్చిపోయి వాళ్ళ దీంట్లో ఉండిపోయినాము. ఇంకా రిటర్న్ బయలుదేరాము. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. వర్షం పడుతుంది. అందులో వర్షం వస్తుంటే కాసేపు ఇంటికి ఉంటుంది. ఇంటికి వచ్చేసినాము. తీసుకుంటున్నా ఉంటాము. అందరం దిగేస్తున్నాం 1 by 1. ఇవన్నీ
బ్యాగ్ తీసుకుంటున్నాడు. వినీష బాయ్ అని చెప్తోంది. అక్కడ తను 1 by 1 అందరూ దిగేస్తున్నారు. అయిపోయిందండి. మా వీడియోలు చాలా వరకు మిస్ అయిపోయినాయి. భోజనాలని, అక్కడ ఇంకా ప్రసాదాలు పంచడం అని, హారతులు ఇవ్వడం అని అన్నీ చాలా మిస్ అయినాయి ఫ్రెండ్స్. మా పాప ఇంకా పిల్లలు వాళ్ళతో ఉంటే ఆడుకుంటూ సరిపోయింది. ఓకే, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను. బాయ్.